సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ అండ్ సెక్యులరిజం అనేటటువంటి సంస్థ యొక్క జాతీయ ప్రధాన కార్యదర్శిగా మీ ముందు ఇక్కడ నేను పాల్గొంటున్నాను. నాకు ఇక్కడ సభికుల్లో 60 ఏళ్ళు దాటిన వృద్ధుల దగ్గర నుండి 20 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి యువజనులు కనపడుతున్నారు. చాలా సంతోషపడవలసిన విషయం అది. ఇక్కడ హాజరైన వాళ్ళంతా కూడా మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని ఎలా రక్షించుకోవాలా, అసలు దానికి ఏర్పడుతున్న ప్రమాదం ఏమిటి అనేది అర్థం చేసుకోవడం కోసం ఒక 2 గంటల పాటు ఒక హాల్లో కూర్చుని సమావేశమై అర్థం చేసుకోవడానికి ప్రయాసపడుతున్నారు. ఇది చాలా సంతోషపడవలసినటువంటి విషయం. ఎందుకంటే నేటి సమాజంలో చాలామంది, ఇందాక నా ముందు వక్తలు చెప్పారు కదా, ఏ సమస్యలు ఏ వస్తేనే ఎవరిదారు వాళ్ళదే, ఏమన్నా తీరే, మన పని మనది, వాళ్ళ పని మనది అనేటటువంటి ఒక దృక్పథము సమాజాన్ని కలుషితం చేస్తుంది. ఎందుకు కలుషితం చేస్తుంది? ఎందుకంటే అది పాలకులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. అది టాల్స్టాయ్ ఏమంటాడు తెలుసా? ది పవర్ ఆఫ్ ద పీపుల్ లైస్ ఇన్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ద రూలర్స్ లైస్ ఇన్ ద ఇగ్నోరెన్స్ ఆఫ్ ద పీపుల్. ప్రజల అజ్ఞానంలో ఉన్నంత వరకు అది పాలకులకి చాలా ఒక పెద్ద ఆయుధంగా పనిచేస్తుంది, అణిచివేయటానికి, వాళ్ళ లాభాలు చేసుకోవడానికి. సో అటువంటి పరిస్థితిలో ఈ సదస్సు అనేది చాలా ప్రధానమైనది. ఈ ధ్యేయంతోనే సిపిడిఐఎస్ ఏర్పడింది. గత సంవత్సరం 2025 మార్చి 30న ఢిల్లీలో ఒక నేషనల్ కన్వెన్షన్ ద్వారా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ శ్రీకృష్ణ దానికి చీఫ్ అడ్వైజర్, ప్రశాంత్ భూషణ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వైజర్స్, దెన్ జస్టిస్ ఏకే పట్నాయక్, ఆయన సుప్రీంకోర్టు జడ్జి, ఆయన ప్రెసిడెంటు, ఇలా అనేక మంది ఎవరెవరైతే మన దేశాన్ని కాపాడాలని కోరుకుంటున్నారో, దేశంలో సెక్యులరిజంని, డెమోక్రసీని నిలబెట్టాలి, పరిరక్షించాలి, దాన్ని పోతున్న హక్కుల్ని తిరిగి పొందాలి, ఉన్న వాటిని పరిరక్షించుకోవాలి, మరింత విస్తృతం చేసుకోవాలి అనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద కూర్చి పనిచేస్తారు. సో ఎవరెవరైతే ఈ విధంగా పనిచేయాలనుకుంటున్నారో వారి సంస్థ ఏదైనప్పటికీ, వారి యొక్క అంతిమ ధ్యేయం అయినప్పటికీ, ప్రధానంగా మన సెక్యులర్ పరిరక్షించాలి, డెమోక్రసీని పరిరక్షించాలి అనుకుంటే అందరూ కూడా ఒకే గూడు కిందకు వచ్చి పనిచేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. దాంట్లో భాగంగా ఇక్కడ ఈ సదస్సు జరుగుతుంది. నౌ ఫ్రెండ్స్, మనము ఒక నానుడి ఉంది ఇంగ్లీష్లో, ఏమిటది? లెట్ us cross when the bridge comes. If the bridge come, then we will cross. అంటే వంతులు వచ్చినప్పుడు చూసుకుందాం, ఎందుకు ఇప్పుడే మీరు గాబరా పడిపోతారు ఊరికే అనేటటువంటి ఒక నానుడి, ఒక దృక్పథం. మనం దానికి వ్యతిరేక కోణంలో పనిచేసాం. మన దృక్పథం అది కాదు. ఎందుకంటే ఆ బ్రిడ్జిలో ఏవో సమస్యలు ఉన్నాయని మనకి ఇప్పటికే కొన్ని సంకేతాలు వచ్చినాయి, కొన్ని ఇండికేషన్స్ వచ్చినాయి. అవి తెలిసినప్పుడు ఆ బ్రిడ్జ్ ఎలా ఉంది, ఏంటి, మనం అక్కడికి ఎలా వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళాలా, రేపు వెళ్ళాలా, వెళ్తే ఏమవుతుంది, ఆ బ్రిడ్జి మళ్ళీ అవతల తీరం వైపు తీసుకెళ్తుందా, గట్టెక్కిస్తుందా, లేదా నీట ముంచుతుందా అనేవన్నీ కూడా అంచనా వేసుకొని, లెక్క వేసుకొని అడుగులు వేయాలా. దానికోసం మనం గతం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. గత ప్రపంచ చరిత్ర నుంచి, దేశ చరిత్ర నుండి దాన్ని ప్రస్తుత పరిస్థితులు దాన్ని అన్వయించుకుని భవిష్యత్తుకి బాట వేసుకోవాల్సి ఉంటుంది. 1938లోకి వెళ్ళిపోతున్నాను నేను, క్షమించండి. అది అక్కడ నుంచి మళ్ళీ వద్దాం మనం. 1938లో ప్రపంచంలో ఒక మ్యూనిచ్ ఒప్పందం అని ఒక ఒప్పందం జరిగింది. అత్యంత ప్రగతి నిరోధకమైన ఒప్పందం. ఏమిటండి అది? జర్మనీ దేశం ఉంది, జర్మనీ దేశం పొరుగు దేశం చెకోస్లోవేకియా. ఆ చెకోస్లోవేకియా దేశంలో ఒక 70% ఏరియాలో, ప్రాంతంలో జర్మనీ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో హిట్లరు అది జర్మనీ భాష మాట్లాడే వాళ్ళంతా కూడా మన దేశస్తులే, మా జర్మనీలో దాన్ని నేను కలిపేసుకుంటామని ఆయన ప్రకటించినప్పుడు అమెరికా ఏమి మాట్లాడలేదు, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ సపోర్ట్ చేసినాయి. ఆ మ్యూనిచ్ నగరంలో కూర్చుని ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ అండ్ హిట్లర్, చెకోస్లోవేకియా ప్రతినిధులు ఎవరూ లేరు. ఒప్పందం మీద సంతకం అయిపోయింది, అంతే. క్షణాల్లో కలిపేసుకున్నాడు. మొత్తం 70% స్విట్జర్లాండ్లో ఉన్న ఆ ప్రాంతం, సడన్టన్ ల్యాండ్ అంటారు. అక్కడితో ఆగిపోలేదు. ఆ ప్రాంతంలో
మీకు వినే ఉంటారు, స్కోడా, SKODA, స్కోడా అనే కంపెనీ. అదేదో స్కోడా కంపెనీ కార్లు తయారు చేసే కంపెనీ అనుకుంటారు, ట్రక్కులు తయారు చేసే కంపెనీ కాదు, వార్ ట్యాంకులు తయారు చేసేటువంటి కంపెనీ. అది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది, చాలా బ్రహ్మాండమైనటువంటి పవర్ఫుల్ ట్యాంక్స్ని తయారు చేసేది. హస్తగతం చేసుకున్నప్పుడు అది హిట్లర్కి ఒక కానుక, ఒక బహుమతి. ఎవరిచ్చారండి? ఈ సామ్రాజ్యవాదులు కదా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, ప్రపంచం ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలేదు. సో అక్కడి నుంచి ఫ్యాసిజం బలోపేతమవటంగా అది ఒకటే కాదు కారణం, అది దోహదం చేసింది. దాని అక్కడ హిట్లర్ మినిస్ట్రీలో గోరింగ్, హెర్మన్ గోరింగ్ అని లా మినిస్టర్ ఫర్ జస్టిస్, ఆయన అక్కడ ప్రజాస్వామ్యం కూనీ చేయడానికి హిట్లర్ ఒక చేదోడు వాదోడుగా నిలబడి సహకరించి అక్కడ ఫ్యాసిజాన్ని తీసుకురావడం జరిగింది. గోబెల్స్ గురించి మీకు తెలుసు. ఇప్పుడు మనకు బీజేపీకి ఐటీ సెల్ ఎలా అయితే ఉందో ఆర్ఎస్ఎస్ బీజేపీలకి అటువంటి ప్రచార మినిస్టర్ ఫర్ బ్రాడ్కాస్ట్, ప్రచార చేసేటువంటి మినిస్టర్, దానికి బ్రాడ్కాస్ట్ కాదు, బ్రాడ్కాస్ట్ మినిస్టర్ ప్రతి దేశంలో ఉంటారు. ప్రోపగాండా మినిస్టర్, ప్రోపగాండాకు ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేసి గోబెల్స్. ఆ విధంగా అక్కడ జరిగింది. అయితే అది ఒకటే కాదు, హిట్లర్ని వ్యతిరేకించే శక్తులు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించాలి మనం. రెండు ఆపోజిట్లు ఉండక తప్పదు. ప్రతిదానికి థీసిస్ అని ఏదంటారు, ఇక్కడ సైన్స్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. థీసిస్కి యాంటీ థీసిస్ ఉండాల్సిందే, మస్ట్. దేర్ ఈజ్ నో ఎస్కేప్. అది బలహీనంగా ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు, కానీ వ్యతిరేక శక్తి ఉంటుంది. సో అక్కడ హిట్లర్ యొక్క ఫ్యాసిస్ట్ పరిపాలనలోనే సోఫీ షోల్, ఆమె పేరు మీరు వినే ఉంటారు, వైట్ రోజెస్ అని ఒక పెద్ద సంస్థ పెట్టుకుని వాళ్ళు ఒక 4 సంవత్సరాల పాటు పనిచేశారు. కరపత్రాలు పెంచారు. ఈ ఫ్యాసిజం మంచిది కాదు, జర్మనీని పాడు చేస్తుంది. ఇది జర్మనీ దేశాన్ని బాగు చేసేటటువంటి కాదు. ఇది ఎంత దేశభక్తి అని చెప్పినప్పుడు కూడా ఇది దేశాన్ని కలంకితపరుస్తుంది. ఆపుదాం అని చెప్పి ఆమె సోదరుడు వీళ్ళందరూ కూడా విద్యార్థి రంగంలో హాస్టల్లో కరపత్రాలు పంచుతూ ఇలా ఉద్యమం చేశారు. వాళ్ళని చంపేయడం జరిగింది. బట్ నా పాయింట్ ఏంటంటే, ఇలాగా అండర్ గ్రౌండ్లో ఉండి హిట్లర్ తీసుకొచ్చిన ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి శక్తులే ఆ తర్వాత హిట్లర్ మట్టి కరిచినప్పుడు అధికారంలోకి వచ్చినాయి. సో అటువంటి యాంటీటీజీలో భాగంగా మనం ముందుకు వస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వాళ్ళు కన్ఫ్యూజ్ చేసింది ప్రజల్ని. దేశభక్తికి సంబంధించి, దేశభక్తి అంటే పాలకులు చెప్పిన ప్రతిదాన్ని అనుకూలంగా ఉండి దానికి మద్దతు పలికి పూజ చేయటం కాదు, అంధభక్తులుగా మారటం కాదు. థియోడర్ రూజ్వెల్ట్ 26th ప్రెసిడెంట్ ఆఫ్ USA, ఆయన ఏమంటాడు, దేశభక్తి అంటే ప్రెసిడెంట్ చెప్పిందల్లా వినటం కాదు. అనేక మంది, ఈవెన్ చాణక్యుడు ఏమంటాడు, చాణక్యుడు పాలకులు మేము ప్రజాశ్రేయస్ కోసమే పనిచేస్తున్నామని చెప్పే నైతిక హక్కు ఎప్పుడు ఉంటుంది? వాళ్ళు ప్రజలకి అన్యాయం చేయకుండా, ప్రజల్ని ఐక్యంగా చూసుకుంటూ, అబద్ధాలు ఆడకుండా పరిపాలన చేసినప్పుడే వాళ్ళకి ఆ నైతిక హక్కు ఉంటుంది. లేకపోతే వాళ్ళకి ఆ నైతిక హక్కు లేదు. నేను దేశ ప్రయోజనం కోసం పనిచేస్తానని చెప్పేటువంటి హక్కు వారికి ఉండదు. మార్క్ ట్వెయిన్ ఆయన ఏమంటారు తెలుసా? ఎస్, దేశభక్తి మస్ట్. దేశభక్తి అంటే పెట్రియాటిజం. పాలక పార్టీలు, ప్రభుత్వాలు చేస్తున్న ప్రతి దాన్ని వాళ్ళు సమర్థించాలి, అదే దేశభక్తి అంటే అని అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాడు. కామా, వెన్ ఎవర్ దే ఆర్ రైట్ అంటాడు. వాళ్ళు సవ్యంగా ప్రవర్తించినప్పుడు వారికి మద్దతు ఉండాలి, లేకపోతే ఉండకూడదు అనేది అర్థం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమంటాడు, మీరు దేశభక్తి పేరిట మత సహనం కానీ, అదే పరుల ఏళ్ళ ద్వేషాన్ని కానీ పెంచేలా చేస్తే అది మంచిది కాదు. ఇతరుల ఏళ్ళ, ఒకే దేశానికి చెందినటువంటి, ఒకే దేశంలో పౌరులైనటువంటి అన్నదమ్ముల మధ్యన కొట్లాట పెట్టేది దేశభక్తి కాదు. ఇలా అనేక మంది గత మహానుభావులు చెప్పిన విషయాలన్నీ పక్కన పెట్టేసి దేశభక్తి అంటే హిందువులని ఉత్తరించడం. అని నిజంగా హిందువులు ఉత్తరించే విధానాలు కూడా ఏమి లేవు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైన్లు అందరు ప్రజల యొక్క ప్రయోజనాన్ని పాడు చేసే విధానాలు చేపడుతున్నారు ఈ ప్రభుత్వానికి. ఏదో మేము హిందువులే ఉద్ధరిస్తామని చెప్పేటటువంటి హక్కు కూడా లేదు యాక్చువల్లీ. ఆ విషయం నేను తర్వాత చెప్తాను. నా పాయింట్ ఏంటంటే, ఈ దేశభక్తి అనే కన్ఫ్యూజన్ ప్రజల్లో కానీ ఉంటే అది ఫ్యాసిజానికి బాట వేస్తుంది. దాంతో ముస్లింలు వ్యతిరేకులుగా చూపించడం, ముస్లిం వాళ్ళే సమస్య.
నీ సమస్యకి నువ్వు కాదు కారణము, ఇతరులు అని చెప్తున్నారు. బాగానే ఉంది, నేను ఒప్పుకుంటాను ఇతరులు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ ఇతరులు ఎవరో ఇతరులు ముస్లింలా, హిందువులా, తెలుగోడా, తమిళోడా, ఇతర భాషలు మాట్లాడేవాడా, ఉన్నత కులాలకు చెందినవాడా, సోకాళ్ళు నిమ్మన కులాలకు చెందినవారా, ఎవరెవరినో చూపిస్తున్నారు. అసలు శత్రువుని పక్కన పెట్టి ది గ్రీడీ మోనోపోలిస్ట్, గ్రీడీ ఎంఎన్సీస్ ఎవరైతే మొత్తం ప్రపంచాన్ని అంతా దోచుకుంటున్నారో వారికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించకుండా వారి యొక్క ప్రజాగ్రహాన్ని తప్పుదో పట్టించడం కోసము పనికొచ్చే విధంగా ఈ దేశభక్తి నినాదాన్ని వాళ్ళు వాడుతున్నారు. ముస్లింలు శత్రువులను చూపిస్తున్నారు. ఆ విధానం వీరు అధికారంలోకి రాకముందు ఉంది, వచ్చిన తర్వాత మరింత విస్తృతంగా జరుగుతుంది. దానిలో పరాకాష్ఠగా ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది వచ్చింది. సో ఉదాహరణకి జైపూర్, గుజరాత్, అక్కడ ఆయన పేరు కీర్తి కుమార్, బిఎల్ఓ. అది మీరు చూడొచ్చు, ఎక్కడ పెడితే ఎక్కడ యూట్యూబ్లో ఉంటుంది వీడియోలో. ఆయన ఫోన్లో ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ ఒత్తిడికి నేను తట్టుకోలేకపోతున్నాను, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీసర్ ముందు ఆత్మహత్య చేస్తూ చచ్చిపోతానని చెప్తున్నాడు. దేనికి కారణం? ఆయనకి ఏం చెప్పారంటే, నువ్వు 400 పైగా 80 ఎన్నో ఓట్లు ముస్లిం ఓటర్లు అలా జాబితా నుంచి తొలగించు అని చెప్తున్నారు. ఆయన ఇదంతా వెరిఫికేషన్ అయిపోయింది. వాళ్ళు ఓటర్లు నేను తొలగించలేనని ఆయన సమస్య. ఎందుకు చాలా జరుగుతుంది? ఎందుకంటే అక్కడ గత 2024 ఇప్పుడు ఎన్నికైంది, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యే కేవలం 700-900 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. తుమ్మితే ఊడిపోయేలాంటి ముక్కది. సో అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఆయన తన ఓట్లను రూఢి చేసుకోవాలి. కాబట్టి ముస్లిం ఓట్లు అనేది కూడా వాళ్ళ పేరు తీసేయాలి. ఈ ఒత్తిడి బిఎల్ఓ మీద, బూత్ లెవెల్ ఆఫీసర్ మీద పడుతుంది. ఆయన కింద ఒక జూనియర్గా పనిచేస్తే ఇంకో ఆయన ఉన్నాడు, సైని అని. ఆయన ప్రకటించాడు, జనవరి 8, 9 2 రోజుల్లో నేను 200 మంది పేర్లు తీసేసాను. అంటే తీసేటం అంటే ఎంక్వైరీలు వెళ్తాయి, నీ పేరు తీసేసావు, నువ్వు వచ్చి కావాలంటే మరలా రీఅప్లై చేయి, ఈ విధంగా. అయితే రూల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ పెట్టిన రూల్స్ అవి. ఆ రూల్ ప్రకారం రోజుకి 10 మంది కంటే ఎక్కువ పేర్లు తీయకూడదు. నువ్వు 30 మంది కంటే ఎక్కువ మంది పేర్లు తీసేసినట్లయితే ఆ బిఎల్ఓ అక్కడ ఎలక్షన్ పై అధికారికి ఆ జిల్లాలో చెప్పాలి. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఏర్పాటు చేయాలి. వెరిఫికేషన్, ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయాలి. ఏం చేయలేదు. ఆయన అడిగితే నీకు తెలీదా ఈ రూల్ అంటే, తెలియదు అంటున్నాడు ఆయన. నిజంగానే తెలియదు. చాలామంది బిఎల్ఓలకి రూల్స్ ఏమి చెప్పలేదు. ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఆడావిడిగా త్వరగా కంప్లీట్ చేశారు ఈ ఎక్సర్సైజ్. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో వాళ్ళు ఇది ఎస్ఐఆర్ కంప్లీట్ అయింది. దాదాపు 6.5 కోట్ల మంది పేర్లు లేవు. ఇంకో 3 నెలల్లో మొత్తం పూర్తి చేయాలనుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా చేస్తే ఎస్ఐఆర్ కంప్లీట్ చేస్తే 15 కోట్ల కంటే ఎక్కువ మంది ఓటర్ల జాబితాలో ఉండరు. ఎవరండి ఆ 15 కోట్ల మంది? వీళ్ళందరూ కూడా గుస్పేటియేనా? గుస్పేటి అంటే హిందీలో చొరబాటుదారులు లేదా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్లు, మన దేశస్తులు కాని వాళ్ళు, మన దేశ పౌరులు కాని వాళ్ళు, మనకి శత్రువులు, వాటిని గుస్పేటి అంటారు. సరే బాగుంది, నువ్వు గుస్పేటి అంటున్నావు. బీహార్లో 50 లక్షల మందికి పైగా తీసేసావు. అందులో ఎంతమంది గుస్పేటీలు ఉన్నారో లిస్ట్ ఉందా? నో. ఒకళ్ళు ఇద్దరు దొరుకుతారు, వాళ్ళు కూడా ముస్లింలు కాదు, లేదా లేకపోతే బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో వచ్చిన వాళ్ళు కాదు. మరి ఇది మోసం కదా. సో వీళ్ళు ఏంటంటే మళ్ళా 10 లక్షల మందిని చేర్చారు. ఎవరు చేరుస్తున్నారు? ఎవరు తీసేస్తున్నారు? ఖచ్చితంగా ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్లో ఉన్న వాళ్ళు అమాయకులా, అజ్ఞానులా? వాళ్ళకేమో తెలివితేటలు లేవా? బుర్ర లేదా? ఉంది. తెలిసి చేస్తున్నటువంటి తప్పు ఇది. ఇక్కడ చాలామంది లాయర్లు ఉన్నారు, మీకు తెలుస్తుంది లీగల్ టెర్మినాలజీలో. బోనఫైడ్ ఎర్రర్. బోనఫైడ్ ఎర్రర్ అంటే
నాకు చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది, కానీ ఏదో కొంత సమాచార లోపం వల్ల దీనివల్ల నేను ఒక తప్పు చేశాను. ప్లస్ నేను ఆ తప్పును ఒప్పుకుని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అటువంటి తప్పు పడినప్పుడు ఆయనకి శిక్ష పడకూడదు. ఇట్స్ బోనఫైడ్ ఎర్రర్. దాని ఆపోజిట్ మాలఫైడ్ ఎర్రర్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఉద్దేశంలో మాలఫైడ్ ఎర్రర్. వాళ్ళకి తెలియక కాదు. వాళ్ళు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలుపెట్టిన వెంటనే ఏడీఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ ఢిల్లీలో సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఇచ్చింది. ప్రశాంత్ భూషణ్ కూడా వాళ్ళ తరఫున వాదిస్తున్నాడు. అప్పటి నుంచి వాదోపాదాలు జరుగుతున్నాయి. సిట్టింగ్ తర్వాత జరుగుతూనే ఉంది. మొన్న 3 రోజుల క్రితం కూడా వాళ్ళు బెంచి ఎగ్జామిన్ చేసి కొన్ని తీర్పులు ఇచ్చింది. ప్రతిసారి తప్పు పట్టుకుంటున్నారు వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ ప్రతిసారి తప్పు చేస్తుంది. ఆ తప్పులన్నీ వరుసగా తప్పులు 1 by 1 ఇది తప్పు, ఇది చేయొద్దంటే లేదా వాదిస్తున్నారు, చివరికి ఒప్పుకుంటున్నారు, సవరించడానికి చూస్తున్నారు. ఈ వివరాలన్నీ మనకి పరకాల ప్రభాకర్ గారు తెలుస్తుంది. ఆయన వారానికి ఒకసారి కనీసంగా లేదా 2 సార్లు ఈ విషయం గురించే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. ఈ ఎస్ఐఆర్ అనేది ఎంత అవకతవకలతో జరుగుతుందో, ఒక ప్లాన్గా జరుగుతుందో అన్నది. సో వీళ్ళు ఏమీ తెలియక అజ్ఞానంతో చేస్తుంది కాదు, తెలిసే. సో దేర్ ఈజ్ ఎ హిడెన్ ఎజెండా. నేను ఎందుకో మ్యూనిచ్ గురించి చెప్పాను. అరే ఒక దేశంలో ఇంకో దేశంలో ఒకే భాష మాట్లాడినందరి మన దేశంలో కల్పించిన అఖండ భారత్ చేయాలనుకునేది తప్పు. అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ మాట్లాడతారు, కెనడాలో ఇంగ్లీష్ మాట్లాడతారు, ఆస్ట్రేలియాలో ఇంగ్లీష్ మాట్లాడతారు. మీరు అందరూ కలిపి ఒకే దేశం అనేది ఏర్పడుతుందా? ఒక జాతికి అది కాదు నిర్వచనం. జాతి అంటే ఒకే భౌగోళిక ప్రాంతంలో ఉండాలి, ఒకే రాజకీయ విధానంలో ఉండాలి, ఒకే సంస్కృతి, అలవాట్లు, ఆచారాలతో ఒకే ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో పెరుగుతున్నట్టు వాళ్ళు ఉండాలి. భాష కూడా ఉంది, కానీ భాష ఒకటే కాదు, ఈ 5 కలిపి సైమల్టేనియస్గా ఉంటేనే అది ఒక దేశం. బంగ్లాదేశ్ బెంగాలీ మాట్లాడతారు వాళ్ళు. పాకిస్తాన్ పరిపాలనలో వాళ్ళు ఉర్దూ ఇంపోర్ట్ చేసినప్పుడు కేవలం ఆ భాష ఆధారంగా ప్లస్ మిగతా 4 అంశాలు కూడా కలిసి వచ్చి ఒకే భౌగోళిక ప్రాంతము, ఒకే సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, వస్త్రధారణ, తిండి అలవాట్లు ఇవన్నీ ఒకటే. కాబట్టి అది ఒక జాతిగా ఆవర్పించినప్పుడు ప్రపంచం హర్షించింది. భారతదేశ ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది. దాన్ని మీరు పునర్నిర్వచిస్తున్నారు జాతి అంటే ఏంటి అనేది. సో అటువంటి ప్రమాదం రాబోతుంది. నేను అందుకే చెప్పాను, బ్రిడ్జి వచ్చాక చూద్దామనేటప్పటికి కూలిపోతుంది, కుప్ప కూలిపోతుంది, మొత్తం అందరూ మునిగిపోతారు. సో ఇది హిడెన్ ఎజెండా. ఎక్కడ స్టార్ట్ అయిందండి ఈ హిడెన్ ఎజెండా? 2011 సెప్టెంబర్ 11 వాట్ హ్యాపెన్? WTC కూల్చేశారు కదా. ఎవరు కూల్చారో అప్పటికీ తెలియదు. బట్ అదంతా ముస్లిమ్స్ చేశారు. ముస్లిం టెర్రరిస్టులు వాళ్ళ మీద పెట్టాడు. జార్జ్ బుష్ అప్పుడే నినాదం ఇచ్చాడు, టెర్రరిజానికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాలి, ఈ టెర్రరిజం వెనకాలంతా ముస్లిమ్స్ ఉన్నారు అని. టెర్రరిస్టులు ఒక దేశం ఉంటుందా, ఒక మతం ఉంటుందా? టెర్రరిస్టులు ఉపయోగించేటువంటి బాంబులన్నీ కూడా కిచెన్ గార్డెన్లో మన ఇంటి వెనకాల తయారవుతాయా? పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో తయారవుతాయి అవి. దాని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంటుంది. అదేదో ఒక మతం మీదకి తోసేయటము, దాని పేరిట యుద్ధాలు చేయటము, ఇస్లామోఫోబియా అంటే ఇస్లాంని వ్యతిరేకించండి, ద్వేషించండి, ముస్లిం కనపడితే చాలు వాడి మనకు శత్రువుగా పరిగణించండి అనేటటువంటి ఒక ఫెనాటిక్ బెంట్ ఆఫ్ మైండ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేస్తున్న సమయంలో భారతదేశంలో కూడా అదే చేస్తున్నారు. ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఎస్ఐఆర్ అందులో ఒక భాగం. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంగా వచ్చినప్పటి నుంచి కూడా ఈ నినాదం సిటిజన్షిప్ చూడాలి. ఫారినర్స్ ఉన్నారు, విదేశస్తులు, వాళ్ళు ఏరి పడాయాలి, దానికి కాను డిటెన్షన్ సెంటర్స్ కట్టాలా మొదలుపెట్టారు. పూర్తవలేదు అనుకోండి, ప్లాన్ అది. అంటే రేపు పొద్దున 15 కోట్ల మందిని మీరు ఓట్లు తీసేసి ఆ తర్వాత మీకు ఓటు హక్కు లేదు కాబట్టి మీరు ఈ దేశ పౌరులు కాదు, సో మిమ్మల్ని ఏం చేయాలో మేము నిర్ణయిస్తామని చెప్పి వాళ్ళని ఆ డిటెన్షన్ సెంటర్కి తరిమేస్తారా, లేకపోతే బంగ్లాదేశ్ పంపిస్తారా, గొడవ పెడతారా, చిచ్చు పెడతారా, రక్తపాతం సృష్టిస్తారా? వీ డు నాట్ నో. సో దానికి ఆటంకం కలిగించాలంటే చిన్నగా అయినా సరే మనం ప్రారంభించాలి, ప్రచారం చేయాలి. మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకుని నలుగురికి చెప్పాలా. మౌత్ టు మౌత్ సంస్థలు నిర్మించాలని. రేపు పొద్దున్న 3 నెలల తర్వాత ఓటు హక్కు కోల్పోయినటువంటి జెన్యున్ సిటిజన్స్
నిజమైన పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి వైపు నిలబడాలి. మనం పీపుల్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలి. రెసిస్టెన్స్, ఈ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అదే హిందువుల ప్రయోజనం గురించి పనిచేస్తాం అనేది బోగస్ అండి. అసలు అన్ని బోగస్లే నేను చెప్పేది. 2014 ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? 15 కోట్లు అందరి అకౌంట్స్లోకి వస్తాయని. ఎక్కడొచ్చింది? అడిగితే అమిత్ షాని ఇది ఒక జుమ్లా అన్నాడు. జుమ్లా అంటే తెలుసు కదా, అబద్ధం. ఊరికే ప్రచారం అబద్ధాన్ని తెలుగులో మరి ఏమంటారో తెలియదు. జుమ్లా అబద్ధం, ప్రచారం కోసం మేము చెప్పిన అబద్ధం. అది అంతే, జుమ్లా అనేసి లైట్గా తీసుకొట్టి పడేసేట. సరే అయిపోయింది. మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. 11 సంవత్సరాలు అయిపోయినాయి, 22 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? మరి ఇది సెకండ్ జుమ్లా. డిమోనిటైజేషన్తో బ్లాక్ మనీ అంతా బయటకు వచ్చేస్తున్నారు. ఎంత వచ్చిందండి? జుమ్లా నెంబర్ 3. ఇప్పుడు ఎస్ఐ ద్వారా గుసిపేటియాలని, సొరపాటుదారులని, విదేశస్తుల్లో ఎవరైతే ఇక్కడ సెటిల్ అయిపోరో అక్రమంగా అన్యాయంగా వాళ్ళందరినీ ఏరి పారేస్తామని చెప్తున్నారే, జుమ్లా నెంబర్ 4. నా ఉద్దేశంలో ఎస్ఐఆర్ అనేది ఒక జుమ్లా నెంబర్ 4. హిందువుల ప్రయోజనం అని చెప్పిన వరకు రైతులు ఎంత ఉద్యమం చేశారు మీకు అందరికీ తెలుసు. 2020, 2021లో రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకి నెలల తరబడి పనిచేశారే. 700 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారే, అమరులు అయిపోయారే. ఇదిగో వాళ్ళలో హిందువులు లేరా? అసలు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలిస్తున్నప్పుడు గుజరాత్లో డైమండ్ వ్యాపారస్తులు, డైమండ్ వ్యాపారంలో పనిచేసేటటువంటి కార్మికులు వేల మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. వాళ్ళు హిందువులు కాదా? జిఎస్టీ ప్రవేశపెట్టినప్పుడు మేము దీన్ని వ్యతిరేకిస్తామని గుజరాత్లో వ్యాపారస్తులు వాళ్ళు ఇచ్చి రిసీట్ ఉంటుంది కదా, బిల్లు, దాని మీద వీ అపోజ్ జిఎస్టీ స్టాంప్ పెట్టి రిసీట్ పంచిపెట్టలేదు. మరి వాళ్ళు హిందువులు కాదా? హిమాచల్ ప్రదేశ్లో యాపిల్ రైతులు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే కాల్పులు జరిపి అనేక మంది రైతుల ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నది బీజేపీ ప్రభుత్వం కాదా హిమాచల్ ప్రదేశ్లో? మరి ఇదంతా ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఈ విధంగా కొన్ని పరిపాలనా విధానాలు, రెండోది ప్రజల యొక్క మస్తిష్కాలని కలుషితం చేయటానికి ప్రచారము, విద్యారంగంలో కూడా దాన్ని చూపించడానికి ఇక్కడ విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాలి, ఇతరులు కూడా అర్థం చేసుకోవాలి. NEP 2020 అని ఒక నూతన విద్యా విధానం. ఏముంది నూతనంగా అందులో? కాషాయీకరణ. విద్యాంశాల్లో, పాఠ్యాంశాల్లో మత మౌఢ్యాన్ని చూపించడం. సంస్కృతం మీడియంగా అంటే హైయెస్ట్ లెవెల్ వరకు, అంటే ఒక ఆయన ట్రై చేసి MD మాస్టర్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ టెక్స్ట్ బుక్ని సంస్కృతంలో అనువాదం చేశాను. అది ఆల్మోస్ట్ ప్రభుత్వం ఆమోదించి దీన్ని సిలబస్ తీసుకురావాలంటే అనేక మంది విద్యావేత్తలు వ్యతిరేకిస్తే ఆగింది అది. సో ఆ విధంగా విద్యలో సంస్కృతాన్ని ప్రవేశపెట్టడం, మృత భాష సంస్కృతాన్ని దాన్ని ప్రవేశపెట్టాలనేది. అలాగే పాఠ్యాంశాల్లో మతపరమైనటువంటి అంశాలను చూపించి మొత్తం కాషాయీకరణ చేయటము. విద్య ఓన్లీ ధనికులకే అందుబాటులో ఉండేటటువంటి చట్టాలు, ప్రతిపాదనలు ఉన్నాయి అందులో. సో దాన్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసన వచ్చింది. మన దేశంలో నుండి మేధావి లోకం లేచింది, అందరూ వ్యతిరేకించారు. వైస్ ఛాన్సలర్స్, ఈవెన్ గవర్నమెంట్ రాజ్యసభ మెంబరు, విద్యావేత్తలు, లాయర్లు, అన్ని రంగాలకు చెందిన వాళ్ళు మొన్న జనవరి 24వ తారీఖున బెంగళూరులో ఒక పీపుల్స్ పార్లమెంట్ని నిర్వహించారు. దిగ్విజయంగా సాగింది అది. నేను కొన్ని వీడియోలు చూశాను అక్కడ. సో ఈ NEP 2020కి ప్రత్యామ్నాయంగా PEP 2025 వాళ్ళు విడుదల చేస్తున్నారు. చర్చించారు, అనేక అమెండ్మెంట్లు వచ్చినాయి. ఆ డ్రాఫ్ట్ ఫైనలైజ్ అయిపోతే అదొక బుక్ తయారై వస్తుంది, అందరూ చదవాలి, దాన్ని ప్రచారం చేయాలి. ఈ విధంగా ప్రజల యొక్క ఆలోచనలు కలుషితం చేయడానికి వాళ్ళు చేపిస్తున్నటువంటి విద్యా విధానాన్ని మనం తిరస్కరించాలి. ప్రజల ఆలోచనల్ని శాస్త్రీయంగా, లౌకికపరంగా, ప్రజాస్వామికంగా మలచేటటువంటి ఆలోచనలు కలగజేసే విద్యా విధానం కోసం, సెక్యులర్ డెమోక్రటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, దాన్ని స్థాపించడం కోసం ప్రజలు పనిచేయాలి. సో మన పోరాటం అనేది ఓటు ద్వారానే ఫ్యాసిజాన్ని ఓడించాలనుకుంటే పొరపడిన వాళ్ళు అవుతాం. ఓటు ద్వారానో, కోర్టుల ద్వారానో, నేను ఇందాక చెప్పాను కదా, హెర్మన్ గోరింగ్
హిట్లర్ దగ్గర పనిచేసినటువంటి మినిస్టర్ ఆఫ్ జస్టిస్, దెన్ సుప్రీంకోర్టు జస్టిస్. ఎస్, ఈరోజు ఆయన కొన్ని మంచి చెప్పొచ్చు, కొన్ని తప్పు చెప్పొచ్చు, బట్ కలకాలము జస్టిస్ డిపార్ట్మెంట్ కూడా సెక్యులరిజం పరీక్షించడానికి, డెమోక్రసీని పరీక్షించడానికి నిలబెడతా లేదనేది చూడాలి. చరిత్రలో అయితే అటువంటి దృష్టాంతాలు లేవు హిట్లర్ టైంలో ఫ్యాసిజం వస్తున్నప్పుడు. సో కోర్టుల ద్వారానో లేదో బ్యాలెట్ ద్వారానో ఓట్ల ద్వారానో మనం ఫ్యాసిజంలో దేశం మునిగిపోకుండా కాపాడగలము అనుకుంటే అది పూర్తిగా సత్యం కాదు. అంటే నా అర్థం కొంతమేరకు సత్యం, వాటిని ఉపయోగించుకోకూడదని కాదు, ఉపయోగించుకోవాలి. నేడు ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది మనం వదిలేస్తే, నిజమైనటువంటి ఓటు హక్కు లేకుండా చేస్తే, అదేగాక ముస్లిమ్స్, దళితులు, మైనారిటీలు, రేషనలిస్టులు, ఎవరైతే ఈ మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తారో అటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కు లేకుండా జరిగితే దేశాన్ని ఎలా కాపాడతాము? అమర్త్య సేన్ ఓటు లేదు, అని పేరు లేదు, నోబెల్ ప్రైజ్ గ్రహీత. డాక్టర్ తరుణ్ మండల్ ఉన్న ఎంపీ ఫ్రమ్ ఎస్యూసీఏ పార్టీ, ఆయన 2014 దాకా ఎంపీగా ఉన్నాడు. ఆ తర్వాత సెంట్రల్ మెడికల్ ఆఫీసర్గా అనేక దశాబ్దాలు పనిచేశాడు. ఆయన పేరు లేదు. ఎలా తీసేశారంటే ఎవరు రీజన్ చెప్తారు వాళ్ళు, ఎందుకు తీసేశారో తెలియదు, ఎలా తీసేశారో తెలియదు. మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది, స్టడీ చేసి తమిళనాడులో దాదాపు 1 కోటి మంది పేర్లు ఓటర్ లిస్టులో తీసేశారు. అందులో 88% ప్రజలకి, ఓటర్లకి ఆ ఇన్ఫర్మేషనే లేదు. తప్పు పట్టింది సుప్రీంకోర్టు. ఇది తప్పు, ఎలా చేస్తావు నువ్వు? ఎలక్షన్ కమిషన్ అడిగింది, నువ్వు 30వ తారీఖు జనవరి లాస్ట్ డేట్ అన్నావు, మళ్ళీ రీఅప్లైకి. తప్పు, అది కుదరదు. 88% ప్రజలకి తెలియాలి. వెంటనే మీరు ప్రకటించే లిస్టు ప్రతి తాలూకా ఆఫీసులో లిస్టు పెట్టండి. ఎవరెవరు పేర్లు తీసేశారు, పక్కన ఎందుకు తీసేశారు తెలిస్తే అప్పుడు వాళ్ళు వచ్చి అప్లై చేసుకుంటారు. ఈ గడువు తేదీ ఇంకో ఫిబ్రవరి 10 దాకా పొడిగించండి. ఒప్పుకోక తప్పలేదు, చేస్తుంది. ఇలాగ నేను చెప్పేది ఏంటంటే, తెలిసే తప్పులు చేయటము, సుప్రీంకోర్టు దొరికితే దొంగ లేకపోతే దొంగ అన్నట్లు, దొరికినప్పుడల్లా సవరించుకుంటామని చెప్తున్నారు. కానీ నెక్స్ట్ టైం మరో తప్పు చేస్తున్నారు. ఇన్ని తప్పుల మధ్యన అయిపోతుంది, సజావుగా అయిపోతుంది ఎస్ఐఆర్. మన డిమాండ్ ఏంటంటే యాక్చువల్లీ స్క్రాప్ ద ఎస్ఐఆర్ డిమాండ్. నిన్న మన తెలంగాణ యూనిట్ ఆఫ్ సిపిడిఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఎలక్షన్ ఆఫీసర్కి సబ్మిట్ చేశారు మెమోరాండం, అందులో స్క్రాప్ ఎస్ఐఆర్. దాని గురించి జాని భాషా గారు చెప్తారు. సో అది మన డిమాండ్ అయినప్పటికీ డిమాండ్ సాధించుకోలేదు. అంత మాత్రాన దానికి ఎట్లా వ్యతిరేకత అయిపోకూడదు. అందులో ఈ తప్పులు చేస్తూ ఉంటారు, అనేక మంది ఓటర్లు తీసేస్తుంటారు. మనం ప్రజలతో ఉండాలి, ప్రజల మధ్యన మతోన్మాదం పెరగకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు మోడీ ఫిబ్రవరి 17-16 ఇజ్రాయెల్ పాలస్తీనా దేనికండి? గత 2-3 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ పైన దాడి, ఆ తర్వాత గజా స్ట్రిప్ మీద దాడి, ఈ మారణ హోమంలో $7 ట్రిలియన్ ఖర్చు పెట్టారు. $7 ట్రిలియన్ల. ట్రిలియన్ అంటే ఒకటి పక్కన 12 సున్నాలు పెట్టాలి మీరు. కోటాను కోట్ల రూపాయలు, లక్షల కోట్ల డాలర్లు, కోటాను కోట్ల రూపాయలు అలా తగలబెట్టేశారు. దీపావళిలో పటాకులు తీసి కాల్ చేసినట్లుగా. లాభం పొందింది ఎవరు? బిగ్ ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అందరూ. యుద్ధం ఆగిపోతే వాళ్ళకి బిజినెస్ ఉండదు. దాంట్లో దాదాపు 3-5% వరకు భారతీయ పెట్టుబడి కూడా ఉంది. ఇప్పుడు అయిపోయింది. నవ్వు పీస్ ప్లాన్ ఫర్ గజా. సో పీస్ ప్లాన్ అంటే పునర్నిర్మాణం. వారే పూర్తి చేసిన హాస్పిటల్, రోడ్లు, బ్రిడ్జ్లు, ఆనకట్లు, ఫ్యాక్టరీలు మళ్ళీ నిర్మిస్తారు. పునర్నిర్మాణం పేరుడు కూడా మళ్ళీ కొన్ని $ట్రిలియన్స్ ఖర్చు అవుతాయి. సో దాంట్లో కాంట్రాక్టర్ గురించి వెళ్తారు. ఐ నో ఇట్. ఇంకేం లేదు మోడీగా అక్కడికి ప్రయోజనం. వెళ్ళి వస్తారు. ఆ తర్వాత మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎవరెవరికి ఏమేమి కాంట్రాక్టులు దొరుకుతాయని అర్థమవుతుంది. ఇలాగా ఈ అంబానీ, అడానీ, అటువంటి పెద్ద పెద్ద రిలయన్స్ కంపెనీస్, డిఫెన్స్ కంపెనీ ఆఫ్ అదానీ, ఇటువంటి వాటిల్లో వారికి లాభాలు తెచ్చిపెట్టడానికి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము, మేము ప్రజల ప్రయోజనం కోసం, అందులోనూ హిందువుల ప్రయోజనం కోసం పనిచేస్తున్నాం అన్నది ఎంత అసత్యమైనది. అది
ఇవన్నీ మన ప్రజలకు తెలియజేయాలి. సో యాక్చువల్లీ ప్రజా ఉద్యమం అనేది యాంటీథీసిస్. నా లాస్ట్ పాయింట్ ఏమంటే, ఇందాక చెప్పాను కదా థీసిస్ యాంటీథీసిస్ అని, వాద ప్రతిపాదన. ఫ్యాసిజం అనేది ఒక థీసిస్గా, ఈ ప్రశ్న చెప్తాను, ఈ ప్రశ్న సేమ్ క్వశ్చన్ చేశారు. పరిష్కారం అనేది డెమోక్రటిక్ మూమెంట్, అదే ప్రజాతంత్ర ఉద్యమం, ఐక్య ప్రజాతంత్ర ఉద్యమం. అందరినీ కలుపుకొని, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా ఉద్యమించడమే యాంటీథీసిస్. రేపు ఫిబ్రవరి 12న అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మిక చట్టాలు, ప్రజా వ్యతిరేక కార్మిక చట్టాలు నిరసిస్తూ దానికి కర్షకులు కూడా కలుస్తున్నారు. చూడండి, ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్. అది ఫిబ్రవరి 12న కార్మికులు, కర్షకులు, రైల్వే ఎంప్లాయీస్, డిఫెన్స్ రంగంలో, సివిల్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఈవెన్ రక్షణ శాఖ పెద్ద ఎత్తున జరగబోతుంది. ఇది తప్పకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతుంది. అటువంటి ఉద్యమాలు మళ్ళీ రాబోతున్నాయి భవిష్యత్తులో. సో అటువంటి ఉద్యమాలు రాకుండా వాటిని పాడు చేయాలంటే ప్రజల యొక్క ఐక్యతని విచ్ఛిన్నం చేయాలి, భయపెట్టాలా, బెదిరించాలా, కాల్పులు జరిపి చంపేయాలా. దాంతో ఆపలేము. కాబట్టి ప్రజల యొక్క మస్తిష్కాన్ని పాడు చేసేటువంటి విషపూరితమైనటువంటి పాఠ్యాంశాలని, విషపూరితమైన స్లోగన్స్ని, ప్రచారాన్ని ముందుకు తీసుకోవాలనేది వాళ్ళ కుట్ర అయినప్పుడు దానికి యాంటీథీసిస్గా మనము ప్రజలను ఐక్యపరుస్తాం. యాక్చువల్లీ ఈ రాయలసీమ ప్రాంతంలో పీర్ల పండుగని జరుగుతుందని విన్నాను. హిందువులు, ముస్లింలు కలిసి చేసుకుంటారు. అటువంటి అనేక ఉత్సవాలు జరగాలి. బాయి అందరూ కలిసిపోవాలి. అంతే, అన్నదమ్ముల మధ్య రక్తపాతం జరగకుండా అడ్డుకోవాలి, నిరోధించాలి. ఆ విధంగా తీసుకురావడానికి వాళ్ళు కుట్ర చేస్తున్నారు. సో మన యొక్క రోల్ ఎలా ఉంటుందంటే, ఏ డిమాండ్ ఏ వర్గానికి చెందిన వారు చేసినా దానికి సపోర్ట్ తెలియజేయాలి. ఈవెన్ ఇప్పుడు పౌర చైతన్య వేదిక కానీ, సిపిడర్స్ కానీ రేపు ఫిబ్రవరి 12 జరగబోతుంటే ఆ బ్రహ్మాండమైన సమ్మె విజయవంతం కావాలని కోరుకోవాలి, దానికి మద్దతు తెలపాలి. అలాగే మనం చేసే కార్యక్రమాలకి వాళ్ళు మద్దతు తెలపాలి. ఇవాళ విభిన్న భాగాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళందరూ ఒకే పీడిత వర్గానికి చెందినటువంటి ప్రజలు, వాళ్ళందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. సో ఆ విధంగా ఉద్యమం ఒకటే పరిష్కారం అని చెప్పి మనం ముందుకు పోవాలని ఆశిస్తూ, మిమ్మల్ని మీకు విజ్ఞప్తి తెలియజేస్తూ, తప్పకుండా అలా జరుగుతుందనే ఆశతో నేను నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.